జిల్లా నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ మంత్రి విడుదల రజని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో నా పరంగా చిన్న విషయాలు చదివిస్తున్నాను. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల నేను కళ్ళారా చూసిన కొన్ని ఉదాహరణలు. ఒక చిన్న కుటుంబంలో ఇద్దరు అన్నాచెల్లులు ఉన్నారు. ఇద్దరు మంచిగా చదువుకునే వాళ్ళే. అన్నకు 2 ఎకరాల పొలం అమ్మేసుకొని మెడికల్ సీట్లో ఫీజు కట్టుకొని జాయిన్ చేశారు. అది అయిపోయిన 2 సంవత్సరాలకు తన చెల్లెలకు మళ్ళీ చాలా బాగా చదువుకున్న సీట్ రాపోయేసరికి మళ్ళీ ఇంకా 2 ఎకరాలు అమ్మి సీట్ కట్టుకున్న అన్న ఆలోచన ఉండగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి వాళ్ళకి ఆ 2 ఎకరాలు మిగిలింది. ఇద్దరు డాక్టర్లు అయ్యారు. సో ఆ కుటుంబంలో ఒక కుటుంబం మనం చూస్తే ఒక కుటుంబం కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఆ 2 ఎకరాలు మిగలటం ఒకటే కాకుండా ఆ ఊరు మొత్తం ఆ ఇద్దరు డాక్టర్లు వచ్చేసరికి వాళ్ళని చూసుకొని ఊర్లో కనీసం ఆ మోటివేషన్ అంటే ఒక డాక్టర్లు అంటే వాళ్ళని చూసి చుట్టుపక్కల ఇళ్ళు కానీ ఆ ఊరు మొత్తం పల్లెటూరులో ఆ ఊరు మొత్తం కానీ ఆ మోటివేట్ అయ్యి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రీఇంబర్స్మెంట్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత ఉపయోగపడిందంటే, ఉదాహరణకి ఇక్కడ మన నర్సరావు పక్కన తురకపాలెం ఊరు ఉంది. అందులో చిన్న తురకపాలెం, అందులో కనీసం 20 మంది దగ్గర డాక్టర్లు వచ్చారు. 32 మంది అంకె ఇప్పటికి 32 మంది డాక్టర్లు అయ్యారంటే అందులో ఫస్ట్ స్టార్ట్ అయిన దీనివల్లే అదంతా. అట్లాంటిది ఇప్పుడు అది ఆపేస్తే ఎంతమంది అయిపోతారు? అది ఎంతమంది చదువుకున్న వాళ్ళు బాగా చదవగలిగి బాగా సోషల్ ఎకనామిక్స్ లేక అంటే కట్టుకోలేక పేద విద్యార్థులు ఎంతమంది చదువులు అయిపోతున్నాయి ఇప్పుడు దీనివల్ల. దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించి పేద విద్యార్థులకు మళ్ళీ ఏదో రకంగా ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు తీర్చమని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఇంకోటి విద్యా దీవెన. మన వైఎస్ఆర్ గవర్నమెంట్ విద్యకు వైద్యకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో మనందరికీ తెలుసు. మన గుంటూరు, ఉమ్మడి గుంటూరు కాదు, ప్రకాశం గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇటు నాగార్జున సాగర్, అటు శ్రీశైలం అడవుల్లో, కనిగిరి నుంచి మొత్తం ఎక్కడైనా ఏ యాక్సిడెంట్ అయినా ఏ చిన్న జబ్బు వచ్చినా గుంటూరుకే రావాల్సి వచ్చేది. ఇంత దూరం జర్నీ చేసి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మన పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో అది ఆలోచించి మనకి పిడుగులో ఒక మెడికల్ కాలేజీ, మార్కపురంలో ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశారు. పిడుగు కాలేజీ మొత్తం పూర్తయింది. అది అయి ఉంటే, అది ఇప్పుడు రెడీ అయి ఉంటే ఎంతమందికి అది ఆరోగ్యం కాపాడేది, ఎంతమందికి అది లైఫ్ సేవింగ్ ఉండేది. కొంతమంది యాక్సిడెంట్ కేసు చెప్తున్నారు. ఉదాహరణకి పిడుగుల నాగం సాగర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చాలామంది, అందులో 100లో కనీసం 10 మంది ఇక్కడ దాకా రాలేక మధ్య దారిలో ఫస్ట్ ఎయిడ్ జరగక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతమంది ప్రాణాలు కాపాడగలగాలి. ఇంకోటి మార్కపురం కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ కొంతమంది దానికోసం ప్రిపరేషన్ చేసి సీట్లు మన డాక్టర్లకు కానీ నర్సులకు కానీ స్టాఫ్కి అలాట్మెంట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితి అంటే అందరినీ మళ్ళీ వేరే హాస్పిటల్కి వేరే కాలేజీకి తరలిస్తున్నారు. అంటే అది ఇంకా ఆపేసామని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు అది ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్ లేక కాదు, ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళకి ఆ ఎఫర్టబుల్ లేకే అక్కడ నుంచి కదా గుంటూరు దాకా రావస్తుంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఆపేస్తే మళ్ళీ అదే మొదటి స్థితికి వెళ్తుంది అది. సో దయచేసి ఆ కాలేజీ మళ్ళీ ఆ 17 కాలేజీ రావడం వల్ల సంవత్సరానికి 100 మంది కాలేజీకి 100 మంది వేసుకున్న 1700 మంది డాక్టర్లు వస్తారు. అది ఎంతమందికి సర్వీస్ వస్తుందో ఒకసారి ఆలోచించి ఈ ప్రైవేటైజేషన్ని తప్పనిసరిగా ఆపమని కోరుకుంటున్నాను.